లాస్ట్ ఇయర్ రిటర్న్స్ ఇప్పుడు ఫైల్ చేయండి అని చెప్పి కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే లాస్ట్ ఇయర్ ఎందుకు ఫైల్ చేయలేదండి, ఇప్పుడు ఎందుకు ఫైల్ చేస్తున్నారు అంటే చాలా మంది చెప్పే కామన్ రీజన్ లోన్ రిక్వైర్మెంట్ ఉందండి, ఇప్పుడు మేము లోన్ అప్లై చేసుకోవాలి అని చెప్పి. సో ఇలాంటి వాళ్ళకి నేను ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తాను, వినండి. ఫైల్ చేయమంటే ఫైల్ చేస్తారు, ఎవరైనా సరే రిటర్న్ ఫైల్ చేయమంటే హ్యాపీగా ఫీజు తీసుకుని ఫైల్ చేసిస్తారు. కానీ యూజర్స్ కోసం, నేను క్లయింట్స్ కోసం ఒక సొల్యూషన్ చెప్తున్నా. ఫస్ట్ మీరు మీ బ్యాంక్ అప్రోచ్ అయ్యి మీరు క్లియర్ గా చెప్పండి లాస్ట్ ఇయర్ రిటర్న్స్ లేవండి అని చెప్పి. ఇన్ కేస్ మీ సిబిల్ బాగుండి మీరు మీ ఇన్కమ్ కి తగ్గ లోనే అడిగితే, సిబిల్ బాగుండటం అంటే 800+ అలా ఉండి మీ ఇన్కమ్ కి తగ్గ లోనే మీరు అడిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs ఇన్కమ్ ఉండి 1 crore లోన్ అడిగితే ఇవ్వరండి. అలా కాకుండా మీ ఇన్కమ్ కి తగ్గ లోన్ అడిగితే లాస్ట్ ఇయర్ రిటర్న్ లేకపోయినా కరెంట్ ఇయర్ రిటర్న్ ఫైల్ చేయండి సార్ అని చెప్పి వాళ్ళు లోన్ ఇస్తారు మీకు. సో ఫస్ట్ మీరు మీ బ్యాంక్ అప్రోచ్ అవ్వండి, ఎందుకంటే ఆర్బీఐ మ్యాండేటరీ రూల్ ఏం కాదు ఖచ్చితంగా లాస్ట్ 3 years రిటర్న్స్ సబ్మిట్ చేయాలి లోన్ తీసుకోవాలి అంటే అని. కానీ బ్యాంకు కొన్ని పాలసీస్ ఉంటాయి, కొన్ని బ్యాంకు స్ట్రిక్ట్ గా లాస్ట్ 3 years రిటర్న్స్ అని అడగొచ్చు. ఆ పాలసీని వాళ్ళు సర్దుబాటు చేసుకుని మీకు లోన్ కూడా ఇవ్వచ్చు, ఎప్పుడు మీ సిబిల్ బాగుండి ప్లస్ ఇన్కమ్ కి తగ్గ లోన్ మీరు అడిగినప్పుడు. సో ఫస్ట్ ఎందుకు అంటే లాస్ట్ ఇయర్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పెనాల్టీలు కట్టాలి. ఆ పెనాల్టీలు కట్టగలను, పర్లేదు ఇబ్బంది లేదు అనుకుంటే కట్టి రిటర్న్స్ ఫైల్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. లేదు అనుకున్నప్పుడు బ్యాంక్ అప్రోచ్ అయ్యి చెప్పండి. లేదు వాళ్ళు స్టిల్ మాకు రిటర్న్స్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా రిటర్న్స్ ఫైల్ చేసుకోండి.